హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. ఏంటి బయట చూపిస్తానా అనుకుంటారా? ఎప్పుడు ఇంట్లో వండుకొని తినడం కాకుండా అప్పుడప్పుడు బయట కూడా తినాలనిపిస్తుంది కదా. నిన్న మాకు కూడా ఎందుకో అట్లే అనిపించింది, బయట పోయి తింటే మంచిగా ఉండని. ఇంకా అందుకని మాకు ఇంటి దగ్గరనే పిస్తా హౌస్ ఉంది, దాంట్లో మండి ఉంది. ఇంకా మండికి అయితే పోయి తిందామనేసి అనుకున్నాం. అట్లే మా తమ్మునికి కూడా మండి అంటే ఇష్టం, ఫిష్ మండి అంటే ఇష్టం. నాన్ వెజ్లో చికెన్ మటన్ తినడు కానీ వాడు ఫిష్ తింటాడు. ఇంకా మాకు కూడా ఫిష్ అంటే వనితాకి నాకు కూడా ఇష్టం. ఇంకా అందుకని మేము 5గురం అయితే మంచిగా మండికి పోయి తిందామని ఫిక్స్ అయ్యి ఇంకా బయలుదేరినాం అన్నట్టు. ఇంకా మా ఇంటి దగ్గరే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళినాము. ఇంకా మా పిల్లలు ఇద్దరేమో చికెన్ మండి తెప్పించుకున్నారు, మా తమ్ముడు నేను వనితనేమో ఫిష్ మండి తెప్పించుకున్నాం. నిజంగా మండీలో తింటే ఆ ఫీలింగే వేరు కదా, ఎందుకో భలే టేస్టీగా అనిపిస్తుంది. మటన్ చికెను ఇలాంటివి అంటే కొంచెం నచ్చదు, కానీ ఫిష్ మండి అయితే మాకైతే బాగా నచ్చింది. ఇంకా మేమైతే ఫిష్ మండి తెప్పించుకొని తింటున్నాం. చూసేయండి, మేము తిన్నది అంతా ఇందులో పెట్టేస్తున్నా. మన ఇద్దరిని వాళ్ళిద్దరు తింటారు, వాళ్ళిద్దరిని మన ఇద్దరు తింటారు. మీకు కూడా ఇట్లా బయటికి వెళ్ళి అప్పుడప్పుడు తినడం అంటే ఇష్టమేనా? నాకైతే కామెంట్ చేసేయండి. మాకు కూడా ఎప్పుడన్నా వెళ్ళి తినాలంటే ఇష్టమవుతుంది. అట్లాంటి టైంలో ఇట్లా వెళ్ళి తినేస్తాము. ఈసారి అయితే మంచిగా మా తమ్ముడు కూడా వచ్చిండు, పిల్లలు అందరం కలిసి అయితే మంచిగా పోయి హ్యాపీగా తినేసి అయితే వచ్చినాము. ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మంచిగా మీరు అన్నీ చూడొచ్చు. ఇంతకీ బిల్ ఎవరు కట్టిరు అనేది చెప్పలేదు కదా, మీరు ఒకసారి గెస్ చేయండి ఎవరు బిల్లు కట్టిరు అనేది. గెస్ చేసి అయితే కామెంట్ చేసేయండి.